మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. ఫిజిక్స్ వల్ల ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి ఈరోజు 31,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. ఎక్స్ట్రాడినరీ కదా, వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. ఇది మనకి ఇన్స్పిరేషన్ స్టోరీ కింద మాట్లాడుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తుంది. కానీ మనది ఈరోజు వీడియో ఇన్వెస్టర్ యాంగిల్లో కదా. సో ఇన్వెస్టర్ యాంగిల్లో మనకి ఓన్లీ ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, మనం ఇన్వెస్ట్ చేయడానికి రియలీ వర్తా కాదా, అంటే మనకి ఇది ఎక్స్ట్రాడినరీ స్టోరీ అవ్వనుందా ఇక్కడ నుంచి మన ఇన్వెస్ట్మెంట్కి, లేకపోతే డిజాస్టర్ అవున్నది అన్నది వీడియోలో క్లియర్గా మీకు అర్థమైపోద్ది. వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు ఫిజిక్స్ వల్ల ఐపీఓలో ఆర్హెచ్పీలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతున్నాయి అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫిజిక్స్ వల్ల ఒక స్టోరీ ఏదైతే ఉందో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. కొంతమంది వినుండొచ్చు, చాలామంది వినుండకపోవచ్చు. కాబట్టి లెట్ మీ బ్రీఫ్ ఇట్. ఓకే, 2014లోని అలగ్ పాండే ఈ ఫిజిక్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ 2016లోని ఆయన ఫ్రీగా కంటెంట్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు పిల్లలు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. అండ్ తన కంటెంట్ ఏదైతే ఉన్నదో ఆ టీచింగ్ స్కిల్స్ పిల్లలకు బాగా నచ్చి తన వ్యూవర్షిప్ అమాంతంగా పెరిగింది. ఛానల్ కూడా ర్యాపిడ్గా గ్రో అవ్వడం మొదలుపెట్టింది. ఇనీషియల్లీ అలగ్ పాండేకి వచ్చే రెవెన్యూ ఓన్లీ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ రెవెన్యూ, పెద్ద రెవెన్యూ కాదు. బట్ బిజినెస్ అయితే బాగానే గ్రో అయ్యేది, ఎందుకంటే వ్యూవర్షిప్ చాలా ఎక్కువ వచ్చేది. దాని తర్వాత ఎడ్టెక్ రిలేటెడ్గా రెవల్యూషన్ ఇయర్ ఏది, కోవిడ్ పీరియడ్కి 2020. ఈ 2020లోని ప్రతీక్ మహేశ్వరితో కొలాబరేట్ ఈ ఫిజిక్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎడ్టెక్ ప్లాట్ఫామ్గా వీళ్ళు కన్వర్ట్ చేశారు. దట్ ఈస్ వేర్ ఎంటైర్ మ్యాజిక్ హ్యాపెండ్. అండ్ వీళ్ళు పీడబ్ల్యూ యాప్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ వీళ్ళ కంటెంట్ పరంగా చాలా మంచి పేరు ఉన్నది, ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అని చెప్పి వాటిని కోర్సుల కింద కన్వర్ట్ చేసి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మిగిలిన అదర్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జాబరెంట్ ప్రైజెస్లో చార్జ్ చేసినప్పుడు వీళ్ళు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి వీళ్ళు కోర్సెస్ ఆఫర్ చేయడంతో ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది. మీలో ఎవరైనా కూడా ఫిజిక్స్ వాళ్ళ కోర్స్ యూజ్ చేసినా లేకపోతే మీ పిల్లల కోసం కొన్నా కూడా ఒకసారి ఎలా ఉన్నది అన్నది ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ యాక్చువల్లీ వీళ్ళ కంటెంట్ రిలేటెడ్గా అసలు ఐడియా లేని వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. నా టీంలో చాలామంది ఆ యాప్ యూజ్ చేసి చదువుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి అయితే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇలా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అండ్ వీళ్ళ యాప్ ద్వారా ఏదైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారో అక్కడి నుంచి 2021 అండ్ 2022 నుంచి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే కాకుండా వీళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠ్ అండ్ ఫిజిక్స్ వాళ్ళ విద్యా పాఠశాల అన్న బ్రాండ్ నేమ్స్తోని వీళ్ళు హైబ్రిడ్ మోడ్లోని అంటే టెక్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసులు ఏవైతే ఉంటాయో ఇవైతే స్టార్ట్ చేశారు. కరెంట్లీ ఆఫ్లైన్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అగ్రెసివ్గా అయితే గ్రో చేస్తున్నారు. ఈవెన్ ఐపీఓ ద్వారా ఏవైతే క్యాపిటల్ రైజ్ చేస్తున్నారో అది దాని గురించి రైజ్ చేస్తున్నారు అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫిజిక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ఆఫర్ చేసే కోర్సెస్ ఏవైతే అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీళ్ళు ఆన్లైన్లో ఆఫర్ చేసే కోర్సెస్ ఒక ప్రైస్ రేంజ్ మనం చూసినట్టయితే 2,199 రూపీస్ నుంచి 4,800 రూపీస్ మధ్యలో వీళ్ళు కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తారు ఆన్లైన్ ద్వారా. ఫెంటాస్టిక్ ప్రైస్ రేంజ్. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ అన్నది చాలామంది అఫోర్డ్ చేయగలుగుతారు కదా, అందుకని వీళ్ళ కోర్సెస్ ఎకనామికలీ బాగా వీకర్ పీపుల్ పెద్ద కాలేజ్కి సెలెక్ట్ అయినవి ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉంటాయో మనకి సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్లో అవ్వచ్చు తిరుగుతుంటాయి. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ రేంజ్ ఆన్లైన్ది అయితే మాత్రం చాలా ఫెంటాస్టిక్ ప్రైస్ రేంజ్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. అండ్ కరెంట్లీ వీళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో 2025లోని 4.13 మిలియన్ స్టూడెంట్స్ చదువుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే ఈ ఫైనాన్షియల్ Q1లోనే 2.1 మిలియన్ స్టూడెంట్స్ వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా కోర్సెస్ కొనుక్కున్నట్టుగా అయితే చెప్తున్నారు. అంటే Q1లోనే లాస్ట్ ఇయర్ అచీవ్ చేసిన నెంబర్లో 50% నెంబర్ అచీవ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు కరెంట్లీ 303 ఆఫ్లైన్ సెంటర్స్ అయితే రన్ చేస్తున్నారు కదా. ఈ ఆఫ్లైన్ సెంటర్స్ ద్వారా లాస్ట్ ఫైనాన్షియల్లో 3,30,000 స్టూడెంట్స్ చదువుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ యాజ్ ఆన్ June 2025 నాటి చూసినట్టయితే వీళ్ళ దగ్గర 6,267 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు ఆర్హెచ్పీలో. అండ్ ఇప్పటివరకు వీళ్ళు హై క్వాలిటీ కంటెంట్ తోని 4,382 బుక్స్ ని పబ్లిష్ చేసినట్టుగా. అండ్ వీళ్ళు ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ లో 8.66 మిలియన్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళది ఎడ్టెక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఏఏ అడాప్షన్ కూడా వీళ్ళు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏఏ గురు అని చెప్పి వీళ్ళది ఒక టూల్ ఉన్నది. ఈ టూల్ ద్వారా ఏమైనా క్వశ్చన్స్ స్టూడెంట్స్ అడిగినట్టయితే ఆ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయని చెప్తున్నారు. కరెంట్లీ ఫిజిక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో 13 కేటగిరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా 2.45 మిలియన్ పెయిడ్ యూజర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోని యావరేజ్ కోర్స్ ఫీజు ఏదైతే ఉన్నదో ఇంతకు ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నాం కదా, యావరేజ్గా వీళ్ళ ఆర్పు చూసినట్టయితే 3,930 రూపీస్కి అయితే మెన్షన్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్లైన్ విషయంకి వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా 3,30,000 స్టూడెంట్స్ చదువుకున్నట్టుగా మనం ఇందాక డేటా మాట్లాడుకున్నాం కదా. యావరేజ్ ఆర్పు చూసినట్టయితే ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయి 11,821 రూపీస్కి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా వీళ్ళ ప్రైస్ రేంజ్ రీజనబుల్గానే మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ ఆర్హెచ్పీలో ఇంకొక డేటా పాయింట్ కూడా షేర్ చేస్తారు. జేఈ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, నార్మల్లీ వీళ్ళ కాంపిటేటివ్
కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైస్ రేంజ్ అండ్ అలాగే వీళ్ళ ప్రైస్ రేంజ్ కంపారిజన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. జేఈఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ రేంజ్ 4,500 రూపీస్ అయితే వీళ్ళ కాంపిటేటర్స్లో టాప్ 5 కాంపిటేటర్స్ ఒక యావరేజ్ ప్రైస్ రేంజ్ 75,000 రూపాయల నుంచి 80,000 రూపాయలు అంట. అదే నీట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు 4,800 రూపీస్కి ఆఫర్ చేస్తున్నట్టయితే అండ్ వీళ్ళ టాప్ 5 కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ ప్రైస్ రేంజ్ చూసినట్టయితే 63,000 రూపీస్ నుంచి 67 రూపీస్ మధ్యలో ఉన్నదని అయితే మెన్షన్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ వీళ్ళ ప్రైస్ రేంజ్ 18,000 రూపీస్ అయితే వీళ్ళ కాంపిటేటర్స్ ఒక ప్రైస్ రేంజ్ యావరేజ్ 1,10,000 అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిజిక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీంట్లోని ఇనిషియల్గా హిందీలో ఎక్కువగా నేర్పించేవారు కాబట్టి వీళ్ళ యూజర్స్లో కూడా మాక్సిమం మనకి నార్త్లోని, ఈస్ట్లోని, వెస్ట్లోని ఎక్కువగా యూజర్స్ కనబడతారు. కరెంట్లీ వీళ్ళ కోసం రెవెన్యూ జియోగ్రఫికల్ వైజ్ మనం బ్రేకప్ చేసాం అనుకోండి, ఢిల్లీ నుంచి 10.53% రెవెన్యూ వస్తున్నట్టయితే, పాట్నా నుంచి 8.21% రెవెన్యూ, కాలికట్ నుంచి 5.82% రెవెన్యూ వస్తున్నట్టయితే, రాజస్థాన్లో కోటా యాక్చువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా పాపులర్ కదా, అక్కడ నుంచి వీళ్ళకి 2.87% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నది. సో దీన్ని బట్టి వీళ్ళ సౌత్ ప్రెసెన్స్ చాలా తక్కువగా ఉన్నదని అయితే మనకు అర్థమవుతుంది కదా. అందు గురించనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సౌత్లో ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా వీళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు, జైలం అని చెప్పి. FY24లోని ఈ ఎక్విజిషన్ ద్వారా కూడా వీళ్ళకి ఆ ఎక్విజిషన్ రిలేటెడ్ గ్రోత్ కూడా వస్తున్నది. ఈ బ్రాండ్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఎక్స్పాన్షన్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో సౌత్లో కూడా వీళ్ళు అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఈవెన్ అడ్వర్టైజింగ్ రిలేటెడ్గా కూడా మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూస్ అయితే చూశాను. ఏం చెప్తున్నారంటే సౌత్లోనే వీళ్ళు ఐపీఓ ద్వారా రేస్ చేసిన ఫండ్స్లో అడ్వర్టైజింగ్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళు బ్రాండ్ బిల్డ్ చేయడం గురించి అని చెప్పి ఇక్కడ స్పెండ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో 2023లో నాలెడ్జ్ ప్లానెట్ అనే కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు మిడిల్ ఈస్ట్లో కూడా ఎక్స్పాండ్ చేయగలిగారు వీళ్ళ బిజినెస్ని. ప్రెసెంట్ ఈ కంపెనీ 16 ఆఫ్లైన్ సెంటర్స్ని అయితే మిడిల్ ఈస్ట్లో రన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఉత్కర్ష్ అని ఇంకొక ప్లాట్ఫామ్ కూడా అక్వైర్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ రాజస్థాన్లోని గవర్నమెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఈ డేటా బట్టి మనం చూసినట్లయితే వీళ్ళు ఆర్గానిక్ గ్రోత్ మాత్రమే కాకుండా ఇన్ఆర్గానిక్ గ్రోత్ మీద కూడా ఈ ఎక్విజిషన్ ద్వారా ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఫిజిక్స్ వల్ల ఫ్రాంచైజీస్ కూడా ఆఫర్ చేస్తుంది. కరెంట్లీ 61 సెంటర్స్ ఫ్రాంచైజీస్ రన్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఫిజిక్స్ వాళ్ళ ఒక ఫౌండర్ అలక్ పాండే CEO పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ప్రెసెంట్ 9 crores శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ ఇంకొక కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 9 crores శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ CFO పొజిషన్ అమిత్ సత్యదేవ్ గారు హోల్డ్ చేస్తున్నారు. ఈయన 70 lakhs శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పొజిషన్ గోపాల్ శర్మ హోల్డ్ చేస్తున్నారు. ఈయన 4.2 crores శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ కరెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే అలక్ పాండే అండ్ ప్రతీక్ మహేశ్వరి ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ దగ్గర 40.3% స్టేక్ అయితే ఉన్నది, మిగిలింది ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నది. అండ్ IPO డీటెయిల్స్ చూసినట్టయితే ఇష్యూ సైజ్ 3,480 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకి వెళ్ళే డబ్బులు 3,100 crores, మిగిలింది OFS అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹1 per share. వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ బ్యాండ్ చాలా స్మార్ట్గా ఏంటంటే రీటైల్కి ప్రైస్ బ్యాండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. 103 రూపీస్ నుంచి 109 రూపీస్ మధ్యలోని ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. హయ్యర్ ప్రైస్ ఆధారంగా చూసినట్టయితే కంపెనీని ఏకంగా 31,526 crores మార్కెట్ క్యాప్కి అయితే వాల్యూ చేస్తున్నారు. అండ్ మనం ఈ IPOలో పార్టిసిపేట్ చేయాలంటే 137 షేర్స్ అయితే మినిమం అప్లై చేయాలి. అండ్ ఆ మల్టిపుల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ IPO ఈ రోజు ఓపెన్ 13th రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 20 డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చారు QABకి 75%, NISకి 15%, రీటైల్కి 10% కోటా ఇచ్చారు. నా కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా మనం వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 1,470 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ లేదు, సో డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్లోని లాస్ట్ 3 year డేటా ఏదైతే మనకు షేర్ చేశారో ఆ పీరియడ్లో 96% గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఇది లాస్ మేకింగ్ బిజినెస్. అండ్ ఎబిటా పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఇది లాస్ మేకింగ్ బిజినెస్. ఓన్లీ 2025లోనే వీళ్ళు 73 కోట్ల పాజిటివ్ ఎబిటా నెంబర్ అయితే డెలివర్ చేశారు. అది సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనకి పోస్ట్ లిస్టింగ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ప్యాట్లో కూడా వీళ్ళు లాసెస్ డెలివర్ చేస్తున్నారు. నువ్వు ఈ ఫిజిక్స్ వల్ల IPO రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేటా పాయింట్ పియర్ కంపారిజన్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫిజిక్స్ వల్ల రిలేటెడ్గానే కాదు, మీకు కాంపిటేటర్స్లో ఎవరైనా కూడా అట్రాక్టివ్గా కనబడుతున్నట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ముందుగా మనం గ్రోత్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళది ఎక్స్ట్రాడినరీ గ్రోత్. ఈ గ్రోత్ మనకి వేరే ఏ కంపెనీలోనూ కనబడట్లేదు. ఓన్లీ రీసెంట్ IPO జారో ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు వీళ్ళకి దగ్గరగా, అంటే మరి దగ్గర అంటే ఏదో వీళ్ళు 96% CAGRలో గ్రోత్ డెలివర్ చేసినట్టు వాళ్ళు 90లో లేరు, వాళ్ళు 43% CAGR గ్రోత్ అయితే కనబడుతుంది. మిగిలిన అదర్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయి వాళ్ళవి డబల్ డిజిట్ గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. కెరీర్ పాయింట్ రిలేటెడ్గా రీసెంట్ డీమర్జర్ కాబట్టి మనకి 2 year డేటా ఉన్నది. సో గ్రోత్ రేట్ పరంగా మనం కంపేర్ చేయలేం. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళది ఆఫ్లైన్ క్లాసెస్, కంప్లీట్లీ ఆన్లైన్ కాదు.
అండ్ మార్జిన్స్ పరంగా మాట్లాడుకుంటే ఫిజిక్స్ వాళ్ళ ఒక మార్జిన్ ఓన్లీ 1 ఇయరే వీళ్ళు పాజిటివ్ ఎబిటా నెంబర్ డెలివర్ చేశారు కాబట్టి ఆ ఏ డేటా బట్టి మనం చూసినట్టు వీళ్ళు 2.55% ఎబిటా మార్జిన్ అయితే జనరేట్ చేశారు. సిఎల్ ఎడ్యుకేట్ 6% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్టయితే ఎన్ఐఐటి లెర్నింగ్ ఉన్నది కదా వాళ్ళు 22% ఎబిటా మార్జిన్ అండ్ రీసెంట్గా లిస్టెడ్ కంపెనీ జారో ఇన్స్టిట్యూట్ది వాళ్ళు 32% ఎబిటా మార్జిన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టయితే కెరీర్ పాయింట్ ఒక ఎబిటా మార్జిన్ 43% అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి ఇది లాస్ మేకింగ్ కంపెనీ. సో రిటర్న్ రేషియోస్ గురించి ఏం మాట్లాడుకుంటాం. అండ్ సిఎల్ ఎడ్యుకేట్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఒక మేజర్ ఎక్విజిషన్ అయితే చేశారు. మీలో ఎంతమందికి ఐడియా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎన్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు చూడండి. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కొంచెం హైయర్ వాల్యుయేషన్కి ఎక్వైర్ చేశారు. బట్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అది. సో ఎక్విజిషన్ వల్ల వీళ్ళ P&L నెంబర్స్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుందన్నమాట. బట్ ఈ రీసెంట్ రిజల్ట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి అలా కానీ డెలివర్ చేయగలిగారంటే గుడ్ టర్న్ అరౌండ్ స్టోరీగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఎన్ఐటి లెర్నింగ్ ఒక ROE చూసినట్టయితే 21.5%, ROC చూసినట్టయితే 28%. అండ్ జారో ఇన్స్టిట్యూట్ ఒక రిటర్న్ రేషియోస్ మనం చూసినట్టయితే 35.8%, ROE జనరేట్ చేసినట్టయితే 39.9% ROC అయితే జనరేట్ చేశారు. అండ్ కెరీర్ పాయింట్ ఒక రిటర్న్ రేషియో చూసినట్టయితే 39.1%, ROE జనరేట్ చేసినట్టయితే 48% ROC అయితే జనరేట్ చేశారు. నో వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ పారామీటర్ వాల్యుయేషన్ విషయంకి వచ్చేసరికి ఫిజిక్స్ వాళ్ళ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ 10.92 టైమ్స్ వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే కోట్ చేశారు. అండ్ సిఎల్ ఎడ్యుకేట్ కరెంట్లీ లెస్ దాన్ 1 టైమ్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ ఈ రెండు కంపెనీస్ లాస్ మేకింగ్ కంపెనీస్ కాబట్టి నేను PE ఆధారంగా కంపారిజన్ మీకు చూపించలేను. అదే ఎన్ఐఐటి లెర్నింగ్ ఒక ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ చూసినట్టయితే 20.6 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ 2.6 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. జారో ఇన్స్టిట్యూట్ విషయంకి వచ్చేసరికి 28.5 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లోని 5.5 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. కెరీర్ పాయింట్ విషయంకి వచ్చేసరికి 26 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ని 10 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ఎగ్జాబరెంట్ వాల్యుయేషన్స్ నో డౌట్ వీళ్ళది ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉన్నది. బట్ ఎక్స్ట్రాడినరీ వాల్యుయేషన్లో కూడా వీళ్ళు ఐపీఓని అయితే కోచ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఎక్స్ట్రాడినరీ వాల్యుయేషన్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎక్స్ట్రాడినరీ రిస్క్ అండ్ డిజాస్టర్ రిటర్న్స్ వచ్చే ఆస్కారం కూడా క్లియర్లీ కనబడుతుంది. లెట్స్ ఈ లిస్ట్ అయిన తర్వాత బాగా కరెక్ట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ కుడ్ బి ఏ గుడ్ ఆపర్చునిటీ టు లుక్ ఇన్ టు దిస్ కంపెనీ. బట్ అట్ దిస్ మూమెంట్ ఐపీఓ పరంగా ఇన్వెస్టర్స్ పరంగా స్టోరీ పరంగా నో డౌట్ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ, ఇన్స్పిరేషనల్ స్టోరీ. అండ్ ఆల్సో స్టూడెంట్గా మాట్లాడుకోవాలంటే మాత్రం నో డౌట్ వీళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉన్నదో ఎక్స్ట్రాడినరీ ప్రైస్ బ్యాండ్. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా వీళ్ళు ఆఫర్ చేసిన వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో మాత్రం అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్గానే మనం ట్రీట్ చేయొచ్చు. ఇది ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ రిలేటెడ్గా గైస్. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టు మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.